अर्हं हतस्य पत्नीः गायत्रेण छन्दसा ब्रह्मणा च सच्चेधायि सत्यं कर्तेधायि कर्तञ्चमे सत्यं च भूता ज्योतिरभूतं सुवर्गं लोकं नागस्य पृष्ठं ब्रह्मस्य इष्टपमगमं पार्वती श्रीकुम्भकविज्योते विष्णु शर्मा श्रायन्ते वसोरायां विश्वादिन्द्रा स्यभा नदा
श्रीसायन्तीं श्रीनमः श्रीमेव श्रियां प्रतिष्ठापयति समस्तबाहु प्राणेन मे प्राणोदीक्षतां वायवे समस्तबाहु चक्षुषा मे चक्षुर्दीक्षतां सूर्याय समस्तबाहु श्रोत्रेण मे श्रोत्रदीक्षतां चक्रवसे समस्तबाहु मनसा मे मनोदीक्षतां प्रजापतये समस्तबाहु भूर्भुवस्सुवः तपो मे दीक्षा सत्यं बृहस्पति అంటే లైవ్లో ఇవ్వబడదు ఓకే दीक्षया दीक्षितो या वरुणो राजा दीक्षया दीक्षितः
दीक्षया दीक्षयाम्योषधयो दीक्षा तया सोमो राजा दीक्षया दीक्षितो यया सोमो राजा दीक्षया दीक्षितस्तया दीक्षया दीक्षया विवाह दीक्षा तया प्राणो दीक्षया दीक्षितो यया प्राणो दीक्षया दीक्षितस्तया दीक्षया दीक्षयामि दीक्षता अंतरिक्षन्वा दीक्षमाणमनुदीक्षता स्वा दीक्षमाणमनुदीक्षता दिशस्वा दीक्षमाणमनुदीक्षन्ता पापस्वा दीक्षमाणमनुदीक्षन्ता मोक्षदयस्वा दीक्षमाणमनुदीक्षन्ता वाक्वा दीक्षमाणमनुदीक्षन्ता प्रजस्वा दीक्षमाणमनुदीक्षन्ता सामान्यस्वा यजुषित्वा सामान्यस्वा दीक्षमाणमनुदीक्षन्ता यजुषित्वा दीक्षमाणमनुदीक्षन्ता पवित्रेण पवित्रेण అందరికీ భగవత్సవాన్ని ఇప్పుడు తండ్రి గారు తాతగారు పేరు చెప్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళ ముత్తాతమ్మ గారు పేర్లు చెప్తారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వాళ్ళ బంధువులందరూ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు. వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు ఇక్కడెక్కడో, అందరూ కూడా ఇక్కడే ఉండండి. వాళ్ళ అల్లుళ్ళు తమ్ముళ్ళు కూడా అందరూ దగ్గరే ఉండండి. అందరూ దగ్గరగా ఉండండి. ఈ పేర్లు వినొచ్చు. 3 సార్లు చిన్నగా చెప్తారు, 3 సార్లు పెద్దగా చెప్తారు. అందరూ సీమితంగా కూర్చోండి, ఎవరు అడ్డం వద్దు.
రాజయేశ్వర లక్ష్మీనరసంవదాయ పుత్రో వెంకటాయమ్మదాయ పౌత్రో వేణుకమ్మదాయ శ్రీష్టాయ బ్రాహ్మణో శర్మా వెంకటరాజేశ్వర శర్మణ పుత్రో వెంకట నరసింహేశ్వర శర్మణ పౌత్రో రాజయేశ్వర శర్మణ పునత్త లక్ష్మీ నరసమ్మదాయ పుత్రో వెంకాయమ్మదాయ పౌత్రో వెంకమ్మదాయ నత్త అదీక్షిష్టాయం బ్రాహ్మణో వెంకటలక్ష్మీ నరసింహ వీర్యాజదీక్షిత శర్మా వెంకటరాజేశ్వర శర్మణ పుత్రో వెంకట నరసింహేశ్వర శర్మణ పౌత్రో రాజయేశ్వర మనోనత్త లక్ష్మీ నరసమ్మదాయ పుత్రో వెంకాయమ్మదాయ పౌత్రో వెంకమ్మదాయ నత్త అదీక్షిష్టాయం బ్రాహ్మణో వెంకటలక్ష్మీ నరసింహ వీర్యాజదీక్షిత శర్మా వెంకటరాజేశ్వర శర్మణ పుత్రో వెంకట నరసింహేశ్వర శర్మణ పౌత్రో రాజయేశ్వర శర్మణోనత్త లక్ష్మీ నరసమ్మదాయ పుత్రో వెంకాయమ్మదాయ పౌత్రో వెంకమ్మదాయ నత్త ज्योतिष्मतः कुरुत दीक्षित वाचयच्छ पत्नी वाचयच्छ మనకి ఈ ఊర్లోనే వేదం చదువుకున్న మహాపండితుడు విద్యారణ్యవేత్త అయిన జగర్లపూడి వీరభద్ర శర్మ గారు, ఇంకా అనేక చాలా బిరుదులు ఉన్నాయి, కానీ వీరభద్ర శర్మ అని చనువుగా అంటున్నాం ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి. ఆయన తన యొక్క అమూల్య వాక్కులు, ఈ యజ్ఞం ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ విషయాలు ఇతర విషయాలన్నీ మనలాంటి పామరులందరికీ ఆయన చెప్తారు. కాస్త శ్రద్ధగా విని మీరు కూడా దాన్ని ఆచరించి దాన్ని కూడా కృతార్థులవ్వాలని, తదనంతరం తర్వాత ఈ మారుతి మన దీక్షితులు గారి యొక్క వాళ్ళ యొక్క జ్ఞాతులు, తర్వాత ప్రసిద్ధ పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మాజీ అనొచ్చు కదా, మాజీ అధ్యాపకులు మారుతి వెంకటరామ శర్మ గారు కూడా వచ్చేసి ఉన్నారు. వారు కూడా తదనంతరం 4 మాటలు మాట్లాడతారు. వారి వంశం యొక్క వాడు చేసిన ఈ యొక్క కర్తువుల గురించి, వారికి జుజ్జూరికి మద్దూరు వారికి ఉన్న సంబంధం గురించి కూడా 4 విషయాలు చెప్పి మనందరికీ ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తారని భావిస్తున్నాను. మనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. లక్ష్మీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ. సభాస్వరూప పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిల్లుతూ నాకు కాసేపు అవకాశం ఇచ్చినటువంటి ఈ యాగకర్తలకి పరమేశ్వరుడి యొక్క అష్టాభూతుల్లో యజమానమైన ప్రత్యక్షంగా కనిపించే దైవం వారు, వారికి నమస్కరించి నాకు తోచిన 4 మాటలు ఇక్కడ ప్రవచిస్తాను. పరమేశ్వరుని చేత సృజింపబడినటువంటి సమస్త ప్రాణులలో కల్లా
మనుష్యుడు చాలా విశేషమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. ఎందుకంటే మిగతా వాడికి బుద్ధి లేదు, ఒక మనిషికి మాత్రమే బుద్ధి ఉంది. ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకుంటే మనీషి ప్రకాశిస్తాడు తరతరాల పాటు. ఈ విషయంలోనే మార్గదర్శనం చేస్తూ మనువు ఈ జాతికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. అసలు మనం కర్మకాండను ఎందుకు చెయ్యాలి అంటే, వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాత్ అతంద్రితః తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిం. ఈ శ్లోకంలో ఒక 3 అద్భుతమైనటువంటి పదాలు చెప్పాడు మనువు. నిత్యం, అతంద్రితః, యథాశక్తి. ఈ 3 కూడా మనం ప్రతినిత్యము కూడా స్మరించుకుంటే చాలా గొప్పదైనటువంటి ఉన్నత స్థితికి వెళతాం మనం. వేదచోదితమైనటువంటి స్వధర్మ కర్మను నిత్యము కూడా చేయాలి, అది మొదటిది. అతంద్రిత కుర్వన్ను, బద్ధకం లేకుండా చేయాలి, చేస్తూ ఉండాలి. యథాశక్తి కుర్వన్ను, అది ఎట్లా చెప్పిందో ఆ చెప్పిన దాన్ని అంతా చేయలేకపోయినా, అంతా చేయడానికి కుదిరినా కుదరకపోయినా కొద్దిగా అయినా సరే ప్రయత్నశీలుడై చేస్తూ ఉండాలి. చేసినటువంటి వాడికి ఏమిటంటే పరమాంగతిం. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి మనువు చెప్పినటువంటి బాగుపడే విషయం ఏమిటి? పొద్దున్నే స్నానం చేయాలి, స్నానం చేసిన వెంటనే తిలకం పెట్టుకోవాలి, తిలకం పెట్టుకున్న వెంటనే దీపం పెట్టుకోవాలి, సంధ్య చేయాలి, అర్ఘ్యప్రదానం చేయాలి, జపం చేయాలి, సూర్యోపస్థానం చెప్పాలి, తర్వాత నీకు వచ్చినటువంటి నీకు తెలిసినటువంటి నీ స్వశాఖని అధ్యయనం చేయాలి, అలాగే నీ జీవిక కోసమని ప్రయత్నం చేసుకోవాలి. నీ జీవిక అంటే నేను ఆధారం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు భోజనం పెట్టాలి. అతిథి అభ్యాగత దేవ పితృ మనుష్య భూతాదులన్నింటినీ కూడా ఆదరించాలి. ఇవన్నీ ఏమిటి? బద్ధకం ఉంటే ఇవన్నీ చేయడం కుదురుతుందా మనకి? బద్ధకం కనుక మనిషి కనుక అతంద్రిత, ఎవరికైతే బద్ధకం ఉంటుందో వాడు ఈ క్రమశిక్షణతో కూడినటువంటి జీవనాన్ని గడపలేడు. ఎవరికైతే బద్ధకం లేకుండా ఉంటుందో వాడు క్రమశిక్షణతో కూడినటువంటి ఒక జీవితాన్ని సాగించగలుగుతాడు. అందుకని చెప్పినని యథాశక్తి కుర్వన్, నీకు తోచింది స్నానం చేయి ఒక ధర్మం, బొట్టు పెట్టుకో ఒక ధర్మం, దీపం వెలిగించు ఒక ధర్మం, అగ్నిహోత్రం చేయి ఒక ధర్మం, ఒక్కొక్క మెట్టు. బద్ధకం వదిలేయి. బద్ధకం వదిలేసావో నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు మనీషి అవుతావు. ఎప్పుడో మన తాతగారి పేరు ఆయన ఇంతగా వెంకటరామశర్మ గారు చెప్పారు. మా వంశంలో కూడా ఒక సోమయాజులు వారు ఉన్నారండి, యజ్ఞనారాయణ సోమయాజులు గారు. ఆయన మనం చూసామా? ఆయన పేరు ఇప్పటికి ఈరోజు ఈ సాయంకాలం ఈ పల్లెటూరులో మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన బద్ధకం వదిలేసేసి ఆయనకి విద్యుక్తమైనటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో అది చేశారు కాబట్టి భౌతికంగా లేకపోయినా ఆయన పేరు అనేటువంటిది ఇక్కడ ప్రకాశిస్తుంది, ఆయన నామం అనేటువంటిది ఇక్కడ ఉచ్చరింపబడుతోంది. అలా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడిపి ఆ అనుభవాన్ని తెలిపినటువంటి వాళ్ళే మన్వాదులు. వారు చెప్పినటువంటి విషయాలు ఏవో ఛాదస్తమని, మనకేవో ఇబ్బందికరమైనటువంటి అంశాలని, మనం బ్రతకడానికి చాలా అసౌకర్యం కలిగించేటువంటి అంశాలు అనుకుంటే అది మనకి భ్రమమూలకమైనటువంటి విషయమే. జిజీ విషయ క్షతకం సమాహ, నువ్వు సంధ్యావందనం చెయ్యి, స్నానం చెయ్యి, తర్పణం చెయ్యి, శ్రాద్ధం పెట్టు, అర్ఘ్యం చెయ్యి, యాగం చెయ్యి. నువ్వు 100 సంవత్సరాలు బ్రతకడం కోసం నీకు దోహదపడుతుంది ఈ ధర్మం. నిన్ను చచ్చిపోమని చెప్పిన ఎక్కడా చెప్పదు. ఎందుకు నీకు సుఖకరమైనటువంటి హేతు అవుతుంది అంటే, ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే నీకు బద్ధకం వదిలిపోయి మానసికంగా శారీరకంగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అలవాటు పడి నువ్వు బాగుపడతావు, జాతి మొత్తానికి కూడా ఆదర్శవంతం అవుతావు అని చెప్పడంలో మను, ఆంగేరస, ఆపస్తంభ, బోధాయనాదుల యొక్క ఉద్దేశ్యం. పోతే ప్రస్తుతం సోమయాగం జరుగుతోంది. మారుతివారి వంశంలో అనేక తరాల తర్వాత మరలా సోమయాగం అనేటువంటిది సంకల్పించబడినటువంటిది. ఈ వంశంలో పుట్టినటువంటి ఎంతో ధార్మికుల యొక్క
ప్రార్థనలు, వాళ్ళు చేసినటువంటి దాన ధర్మాలు, శ్రాద్ధాలు, అర్ఘ్యాలు, తర్పణాల పుణ్య ఫలం వల్ల ఈరోజు మార్తివారి వంశంలో ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం ఏర్పడింది అని నేను విశ్వసిస్తున్నాను. వీళ్ళందరి యొక్క ప్రార్థనల యొక్క ఫలితం వల్ల, ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మనం ఒక మంచి పని చేయాలి అంటే దేవతానుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంత ముఖ్యమే. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహంతో ఈ కార్యం ఇలా సంకల్పింపబడి 2-3 నెలల క్రితం కలిసాం మేము. ఓపిక ఉండట్లేదు, ఎలా కార్యం గట్టెక్కుతుందో ఏమిటో అని చెప్పినని ఆయన కొద్దిగా చింతపడ్డారు. ఏం అవసరం లేదు, అసలు మీరు సోమపానం చేసేటువంటి యోగం ఉంది కాబట్టి ఆధానం చేయగలిగారు. అసలు ఆధానం చేయగలిగారు అంటే బ్రాహ్మణాశీర్వచనం అనేటువంటిది మీకు బలీయంగా ఉంది కాబట్టి బ్రాహ్మణాశీర్వచనం మీకు దక్కింది అంటే కనుక మీ పితృదేవతల కులదేవతల అనుగ్రహం మీకు ఉంది. ఇన్ని రకాలైనటువంటి పుష్టికరమైన అంశాలు మీతో ఉన్నప్పుడు ఇక మీరు సోమయాగం చేయలేకుండా ఎందుకుంటారు? ఆరోగ్యం అనేటువంటిది వాళ్ళే ప్రసాదిస్తారు, మీరే చేయించుకుంటారు అని చెప్పారు. అట్లాగే బ్రాహ్మణాశీర్వచన బలంతో ఈ సోమయాగం సంకల్పం చేయడం జరిగింది. మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ కూర్చుని మనం ఎంత పవిత్రులమయ్యామో ఒక మాట చెప్పుకుందాం. సాధారణంగా మనందరం కాశీ, రామేశ్వరం, తిరుపతి, శ్రీశైలం వెళుతూ ఉంటాం. అక్కడ ఉండేటువంటి దేవతలందరినీ దర్శనం చేసి ఆ తీర్థాల్లో స్నానం చేసి మనం తరిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సమయంలో మనం ఇక్కడ ఈ యజమాని గారి సన్నిధిలో అక్కడ కూర్చోవడం వల్ల ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త తీర్థాల్లోనూ మజ్జనం చేసినటువంటి పుణ్యం, కాశీ రామేశ్వరాది ఆలయాల్లో గర్భగుళ్ళల్లో ఉన్నటువంటి ఆ సర్వదేవతామూర్తుల యొక్క సందర్శనం, ఈ దర్శనంతో వేదం మనకిచ్చేసింది. సాయం యావానశ్చ వై దేవా ప్రాతర్యావానశ్చ అగ్నిహోత్రినో గృహమాగచ్చంతి. ఉదయం సాయంకాలం అగ్నిహోత్రం చేయడం కోసం అని చెప్పి ఆ అగ్నిహోత్రాన్ని సమిధలు వేసి ప్రజ్వలింపజేయంగానే మీకు ఆ దృష్టి, ఆ చక్షుస్సు ఉంటే మీరు వెళ్ళి చూసుకోండి. తిరుపతిలో గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి ఉండడు, అక్కడ శ్రీశైలంలో భ్రమరామికి ఉండదు, కాశీ గర్భగుడిలో విశ్వనాథుడు ఉండడు, వచ్చి ఇక్కడ కూర్చుంటాడు ఈయన. ఆ స్థానాన్ని దర్శనం చేస్తే అన్ని క్షేత్రాలని దర్శనం చేసినట్టే. అందుకనే ఆ అగ్నిహోత్రాన్ని దర్శనం చేసిన తర్వాత, వాళ్ళ అగ్నిహోత్ర అనుష్ఠానం చేసిన తర్వాత ఆ అంతర్వేదిలో అవబృధమని నీరు తొలుతారు. గంగా, యమున, సరస్వతి అనేటువంటి పవిత్రమైన నామాన్ని ఉచ్చరించి వాళ్ళు తొలగడమే కాకుండా మనకు కూడా చల్లుతారు. సర్వ తీర్థాల్లోనూ కూడా స్నానం చేసినట్టు. ఇది ఈ భూమండలం మొత్తానికి కూడా సెంటర్ పాయింట్. ఇది సమస్తము ఉంటారు ఇక్కడ. అగ్నిహోత్రం చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా మనం పితృదేవతలకి, సర్పాలకి, మనుష్యులకి, దేవతలకి అందరికీ ఆహుతిస్తున్నట్టే, వాళ్ళందరినీ సంతృప్తిపరిచినట్టే. అటువంటి సర్వ పదార్థములని కూడా సేవాభావంతో తృప్తిపరుస్తూ ఉంటాడు. కాబట్టి యజమాని చేతిలో పెడితే తస్మాదాహితాగ్నే సర్వమేవ బర్హిష్యం దత్తం భవతి. ఒక్క కాని పెట్టండి ఆయన చేతిలో, మొత్తం బ్రహ్మాండం మొత్తంలో ఉండేటువంటి సమస్తలకి, దేవతలకి, పితృదేవతలకి, మనుష్యులకి అందరికీ ప్రదానం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. అన్ని గోళల్లో కానుక వేసినంత ఫలితం వచ్చేస్తుంది. అన్ని అన్నదాన సత్రాల్లో చందా కట్టిన ఫలితం వచ్చేస్తుంది. ఎంతోమంది అనాథలకి భోజనం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఆయనకి మనసు యందు ఉన్నటువంటి వేతరాగాలన్నీ కూడా భస్మం చేసేసుకొని ఇంతగా పావ్యమానో జపతి, వాక్కు, మనస్సు, శరీరం అంతా కూడా శుద్ధి చేసేసుకొని తన ఆత్మ యందు ఒక దివ్యమైనటువంటి నిష్ఠను కలిగి ఉంటాడు. పరమేశ్వరుడి చేత సృజింపబడినటువంటి ప్రతి పదార్థం యొక్క క్షేమాన్ని సంకల్పిస్తాడు ఆయన. ఆ సంకల్పమే బలం, ఆ సంకల్పమే ఈ క్రియ పూర్తవడానికి ముఖ్య కారణం. అందుకనే ఈ కర్మల్లో శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ప్రతి ప్రాణి కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతోనే బయలుదేరుతాడు ఆయన. దానికోసమని చెప్పిన తన శరీరాన్ని కృషింపజేసుకుంటాడు, ఆహారం మానేస్తాడు, మనుష్య బుద్ధి తీసేస్తాడు. ఎదుటివాడి యందు అంతా దైవీభావనమే ఉంటుంది, అంతర్ముఖుడే ఉంటాడు, సర్వత్రా బ్రహ్మభావనతోనే ఉంటాడు, సర్వప్రాణి యందు సమబుద్ధితో ఉంటాడు, విశ్వక్షేమాన్ని కోరుతూ ఉంటాడు. తనకంటే విశ్వం క్షేమంగా లేదు అనే
తనకంటే విశ్వం వ్యతిరిక్తంగా లేదు అనేటువంటి భావనతో ఉంటాడు. ఇవన్నీ ఆయనకి పెట్టినటువంటి నియమాల్లో ఒక చిట్ట, ఓ లిస్ట్ అనమాట, ఇట్లా ఉండాలి నువ్వు అని. ఇక అట్లా ఉన్నప్పుడు ఆయన చేతిలో పెట్టినటువంటి మన కాని ఏదైతే ఉందో, ఇక మన ఆత్మ ఆయన ఆత్మ ఒకటేగా. మన అంతఃకరణలో ఉన్నటువంటి జ్యోతి ఆయన అంతఃకరణలో ఉన్నటువంటి జ్యోతి ఒకటే కదా. మన అంతఃకరణలో ఉండేటువంటి సర్వజ్యోతుల్ని దర్శనం చేస్తున్నాడుగా అక్కడ కూర్చొని ఆయన, ఈ జ్యోతి సాక్షిగా. కాబట్టి ఆయన చేతిలో పెట్టినటువంటి ద్రవ్యం అందరి క్షేమాన్ని లభింపజేస్తుంది. ఇక్కడ దీనికి ఒక పరిష్కారం చెప్పారు. మీమాంసా దర్శనం ప్రకారం వాళ్ళు అనేక మంది దాతల దగ్గరికి వెళ్ళి వస్త్రం, ధాన్యం, ధనం, స్వర్ణం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి భిక్షగా యాగం చేసేది, శ్రమపడేది ఆయన కదా చేయవలసింది. ఎవరో పంతులు గారిని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత హోమాలు అవన్నీ చేయిస్తుంటే ఆయనకి ఎట్టా ఫలితం వస్తుంది? ఆయనకి చేతిలో వేసినటువంటి మిగతా ఆస్తికజనులందరికీ కూడా ఫలితం ఎట్లా వస్తుంది అనేటువంటి ఒక ఆక్షేపణ వచ్చింది ఈ కర్మ మీద. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మామా సంతాప్తమిత్యేతత్ అగ్నా విష్ణు మా వామవక్రమిషం విజిహాథాం మామా సంతాప్తం అని ఒక మంత్రం చెబుతారు. ఇటు నుంచి అటు వెళ్ళాలి. స్థూలంగా దాని యొక్క అర్థం చెప్తాను. హోమం చేయడం కోసం ఇటు నుంచి అటు వెళ్ళాలి. అఖిలములైనటువంటి సకల శ్రౌత స్మార్త కర్మలకి వినియోగం కోసం బయలుదేరాడు ఆయన అగ్నిహోత్రుడు. యజ్ఞముఖుడు అన్నారు ఆయన. సమస్త యజ్ఞాలకి ముఖస్వరూపం. మన పితృదేవతలకు వాళ్ళన్నా ఆయనే దిక్కు. అలా ఇచ్చేటువంటి సమస్త ఆహుతుల యొక్క స్వరూపం విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ స్థానాన్ని వాళ్ళిద్దరూ ఆక్రమించేశారు. అంటే పూర్వభాగాన్ని అగ్నిహోత్రుడు, వెనక భాగాన్ని ఆ హవిస్సులు పెట్టేటువంటి ప్రదేశాన్నంతా కూడా, ఆయన కూర్చున్నటువంటి ఆ ప్రదేశాన్నంతా కూడా ఆ విష్ణువు. వీళ్ళిద్దరికీ కూడా విడదీయరానటువంటి అవినాభావ సంబంధం ఒకటి ఏర్పరిచారు. చూడండి, శివుడు నంది ఉంటే మధ్యలో వెళ్ళకూడదంటారు, దంపతులు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళకూడదుంటుంటారు. అలా వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళడం అనేటువంటిది వాళ్ళిద్దరికీ ఒక రకమైనటువంటి భేదాన్ని సృష్టించినట్టు అవుతుంది. కానీ వెళ్ళకపోతే ఆధ్వర్యుల వారికి క్రియ జరగదు. ఆ క్రియ చేయడం కోసం నియమించుకున్నటువంటి యజమాని యొక్క ఆశయం అనేటువంటిది సిద్ధించదు. మరి ఖచ్చితంగా వెళ్ళి తీరాలటు. కాబట్టి వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన చేస్తాడు. అయ్యా, ఈ ఆహుతులు వేయడం కోసం అని చెప్పి వేదం చేత శాసనం చేయబడింది ఇటు నుంచి అటు దాటమని. నా స్వకపోల కల్పన ఏమీ లేదు. కాబట్టి నేను ఇటు నుంచి అటు దాటుతున్నా. దాటడం కోసం అని చెప్పినని మీ ఇద్దరూ ఎడబాటికి నేను కారణం అనుకుంటారేమో. నేను కారణం కాదు. మీ ఇద్దరికి కూడా పరమ ముఖ్యమైనటువంటి ప్రమాణం వేదం. ఆ వేదం చెప్పింది కాబట్టి నేను ఇటు నుంచి అటు వెళుతున్నా. నా మీద ఆగ్రహం చేయమోకండి, నన్ను అపార్థం చేసుకోమోకండి. కాబట్టి నాకు వెళ్ళడం కోసం అని చెప్పిన, అటు ఇటు తిరగడం కోసం అని చెప్పినని మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి అని. అంటే వాళ్ళిద్దరూ ఒక రకమైనటువంటి విడిపోయాము అనేటువంటి బాధ కలగకుండా ప్రార్థన చేస్తాడు. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి సమన్వయం ఏంటంటే, మామా సంతాప్తమిత్యేతత్ మా వామవక్రమిషం విజిహాథాం మామా సంతాప్తం. ఇది ఆధ్వర్యుడి పక్షమా, యజమాని పక్షమా ఈ చేసే ప్రార్థన అనేటువంటిది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం అన్నారు వాళ్ళు. దీన్ని మనం బాగా అర్థం చేసుకునే మాటల్లో చెప్పాలి అంటే, మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి విమానం ఎక్కుతాం. పైలట్కి సుఖకరమైనటువంటి సీట్ ఇచ్చాడు, నేను డబ్బులు కొనుక్కొని సీటు కొనుక్కుంటే వాడు డబ్బులు లేకుండా సీట్ వచ్చేస్తున్నాడు, వాడికి కూడా అంత సౌకర్యం ఎందుకు అనేటువంటిది ఎవరైనా బుద్ధి ఉన్నవాడు ఆలోచిస్తాటండి. వాడు మనల్ని అక్కడి నుంచి ఇక్కడికి క్షేమంగా తీసుకురావాలంటే మనకి ఫ్లైట్ తోలడం వచ్చా? ఫ్లైట్ తోలేటువంటి వాడు కూర్చొని సుఖంగా వచ్చేటువంటి గమ్యానికి చేరవలసిన వాళ్ళం మనం ఏం చేశాము? డబ్బులు ఇచ్చి వాడిని నియమించుకున్నాం. వాడు ఉద్యోగం అది. అక్కడి నుంచి జాగ్రత్తగా మనల్ని ఇక్కడికి తీసుకురావడం కోసం అని చెప్పి. అలాగే
అంతకు ముందర మమ ఆజ్ఞావృత్యో విహవేశ్వస్త వయంత్వేంధానా స్తర్వం పుషేమ అనేటువంటి మంత్రాలు కూడా చదువుతారు. ఈ మమ అంటే ఎవరు? డబ్బులు ఆయన పెడుతుంటే నీ క్షేమం కోరతావేంటి? అధ్వర్యులు వారు. ఇది అధ్వర్యులు వారు చెప్పుకోవడం ఏమిటి? యజమాని కదా చెప్పుకోవాల్సింది. ఈ ఫలితం ఎవరికి పోతోంది? ఇక్కడ ఎవరు కర్త, ఎవడు భోక్త అనంటే అలా కాదు. వీరు యాగం మొదట్లో చేసినటువంటి జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత అనేటువంటి ఆ యజేత అనేటువంటి పదానికి వైయాకరణులు దృఢంగా వీళ్ళని సమర్థించి చెప్పినటువంటి లక్ష్యం ఏమిటంటే కర్తృభిప్రాయే ఫలే ఆత్మనే పదం అన్నారు. యజేత అనేటువంటి పదం ఎప్పుడైతే ఆయన ఉచ్చరించాడో అప్పుడు ఆ కర్మ తాలూకా ఫలం అనేటువంటిది ఆయన యొక్క అంతరాత్మ యందు ప్రవేశించి తీరుతుంది. అదే దృఢమైనటువంటి విశ్వాసం. నువ్వు మమా చెప్పు, అహం చెప్పు, త్వం చెప్పు, యుష్మం చెప్పు, ఇన్ని శబ్దాలు చెప్పిన కాదు. ఆ యజేత అనేటువంటి ఆత్మనే పదంతో ఆయన ఎప్పుడైతే స్వర్గం అనేటువంటి కామాన్ని ఉద్దేశించి సంకల్పం చేశాడో దానికోసమని చెప్పినని వేదోక్త విధిని అనుసరించి బ్రహ్మ, అధ్వర్యుడు, హోత అనేటువంటి ఋత్విక్కులను వరించాడో వాళ్ళందరూ చేసేటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యాలన్నీ కూడా ఆ కర్మ సమాప్తి యందు ఆయన ఆత్మ యందు ప్రవేశిస్తాయి. ఆయన ఆత్మ యందు ఎప్పుడైతే ప్రవేశించినాయో ఆ ఫలాలనేటువంటివి తరతరాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే అధ్వర్యావస్తు తత్వేన స్వామి కార్యోపయోగిత అంటారు వాళ్ళు. ఈ అధ్వర్యులు వారు చేసేటువంటి ప్రతి కార్యము కూడా స్వామి కార్యం అంటే ఆయనే యజమాని. ఆ యజమాని యొక్క లక్ష్యం ఏమిటి? లోక కళ్యాణం జరగాలి, తద్వారా స్వర్గాన్ని పొందాలి ఆయన. ఈ పొందాలి అంటే యజమాని తరపున ఆధ్వర్యులు వారు యజ్ఞం అనేటువంటి దాన్ని ఏ విఘ్నము లేకుండా, ఏ బాధ లేకుండా తన మార్గం అంతా కూడా మంత్రం బాగా ఉచ్చరించగలగాలి, బుద్ధి బాగా ప్రచోదనం అవ్వాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, పైలట్గా అన్ని స్థిమితంగా ఉంటేనే కదా ఆయన తీసుకొచ్చేది. అట్లాగే ఈ ఆధ్వర్యుల వారికి అన్ని రకాలైనటువంటి పుష్టులు కలగాలి. ఇక్కడ కలిగితే అప్పుడు ఆయన చేసినటువంటి ఆత్మనిష్టతో కూడినటువంటి సంకల్పము యజేత స్వర్గకామ అనేటువంటిది. అలాగే ఆ సంతాపాల బాధలు లేకుండా ఆయన తరపున ఈయన హోమాలు, జపాలు, ప్రార్థనలు చేసి వదిలిపెట్టబడిన దానివల్ల వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అపూర్వం అంటారు దాన్ని. ఈ లోకంలో చేసేటువంటి పనులకి, వేదం ద్వారా చేసేటువంటి పనులకి తేడా ఏంటంటే లోకంలో మనం ఒక పని చేస్తే దాని ఫలితం వెంటనే కనిపిస్తుంది, మళ్ళీ వెంటనే నాశనం అయిపోతుంది ఆ ఫలితం. కానీ వేదోక్త కర్మకాండల ద్వారా జరపబడినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఆ కర్మ ముగిసిందో ఆ ముగిసిన క్షణం నుంచి ఫలితం మొదలవుతుంది. ఆ ఫలితం అనేటువంటిది ఎన్ని తరాలకు వెళుతుందో తెలియదు, విశ్వమంతరికి వెళ్ళిపోతుంది. వస్తుతః ఆయన మనసులో ఈషన్మాత్రము స్వార్థం లేదు. ఇందాక ఆకూత్యై ప్రయుజయజ్ఞయ స్వాహ, మేధాయి మనసజ్ఞయ స్వాహ మంత్రాలు వేశారు. ఇవన్నీ పాపం ఆయన తన స్వార్థం కోసం ఏమీ కోరుకోలేదు. అందులో నేను శుద్ధంగా ఉండాలి, నా బుద్ధి చక్కగా ఉండాలి, నా మనస్సు ఏ విధమైనటువంటి వికారాలు చెందకుండా ఉండాలి, తద్వారా ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది పరిపుష్టవ్వాలి, నా ఆత్మనిష్ట దృఢంగా ఉండాలి, తద్వారా ఈ పుణ్యఫలం అనేటువంటి దాని యందు సూక్ష్మంగా ప్రవేశించాలి, సర్వాత్మలు కూడా నేనే అయి ఉన్నాను కాబట్టి నాకు సహకరించినటువంటి ప్రతి వారి యొక్క క్షేమము కూడా కలగాలి, విశ్వాకార పరిణుతుడై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ఈ యొక్క యాగాన్ని ప్రారంభం చేశారు. ఈ యాగ ఫలం వల్ల యజ్ఞభోక్త అయినటువంటి ఆ శ్రీహరి చక్కగా అందరికీ సమస్త క్షేమాల్ని అనుగ్రహించి వారికి ఇతోధికమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ పైన యథాశక్తిగా తద్ధికుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిం అన్నారు కదా మనుస్మృతిలో, ఇందాక చెప్పుకున్నాం ఆ శ్లోకం. యథాశక్తిగా వారు ఈ పైన నిత్యాగ్నిహోత్రము, దర్శపూర్ణమాసాది అనుష్ఠానములు చేసుకునేటువంటి శక్తి కలగాలి అని మనం వారిని
విషయంలో అభిలషిద్దాము. అలాగే అష్టస్వరూపాల్లో, పరమేశ్వరుని యొక్క అష్టస్వరూపాల్లో దీక్షాధారుడే ఉన్నటువంటి ఈ యజమాని కూడా ఒకరు కాబట్టి ఆయనకి నమస్కరించి మనందరం ధరిద్దాం. దేవుణ్ణి ఎక్కడో వెతుక్కోవడం కాదు, వేదచోరితమైనటువంటి ప్రమాణవాక్యం ద్వారా ఈ చర్మచక్షుస్సును తీసేసి మనలో ఉండేటువంటి బుద్ధిని శుద్ధం చేసుకొని జ్ఞానచక్షుస్సును కనుక ఒక్క క్షణం మనం ఆపాదింపజేసుకొని దర్శనం చేసుకుంటే ఆ రోజు రాయబార సన్నివేశంలో వాళ్ళకి వాలకిల్య, వశిష్ఠ, విశ్వామిత్ర, వ్యాసాదులకి, పరశురామ, కణ్వ మహర్షులకి స్వామి యొక్క విరాట్ స్వరూపం ఏ విధంగా అయితే దర్శనమైందో మనకు కూడా ఈ యజమానిలో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం అనేటువంటిది దర్శనం అవుతుంది. ఆ దర్శనం వల్ల మనకి సమస్త అమంగళములు పోతాయి, సమస్త శుభములు చేకూరుతాయి. మంచి కార్యంలో పాల్గొన్న, మంచి సన్నివేశాన్ని చూసిన, మంచి సన్నివేశం జరిగేప్పుడు అక్కడ కూర్చొని చెప్పబడేటువంటి 4 మంచి మాటలు మనం విన్నా, దానికి మనం యథోచితంగా సహాయ సహకారాలు అందించిన కలిగేటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటి? మనకు ఉండేటువంటి సమస్త అమంగళములు పోతాయి. కలగవలసినటువంటి సకల శుభములు ఏవైతే ఉన్నాయో అవి పరమేశ్వర అధీనంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కాబట్టి అధ్వర్యుల వారి చేత చేయబడేటువంటి ఈ ప్రక్రియలన్నీ కూడా యావత్తు ఆయనకే చెందుతాయి. ఆయన ఆత్మనిష్ట యందు ఈ పుణ్యం అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఆ ఆత్మయందు సర్వాత్మను కూడా సమమే అనేటువంటి భావనతో ఆయన ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా చేసినటువంటి ఈ సహాయ సహకారముల యొక్క ఉదాత్తమైన గుణం ఏదైతే ఉందో ఆ గుణం ద్వారా సత్ఫలితాలన్నీ కూడా మీ వంశానికి కూడా ప్రవేశిస్తాయి. మీ వంశంలో కూడా చక్కగా కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు ఉద్భవిస్తారు. మీ గృహంలో సమస్త అశుభములు తొలగిపోతాయి, సకల శుభములు చేకూరుతాయి. అలా జరగడం కోసం అని చెప్పారని మనం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి, ఇటువంటి కార్యక్రమానికి రావాలి, దర్శనం చేయాలి, మనం తరించాలి. ఇదే మన్వాదుల యొక్క లక్ష్యం. ఆ శ్లోకంతోనే మనం ప్రారంభం చేసినటువంటి ఆంతర్యం ఏమిటంటే వారు ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రచోదనంతో మంచి కార్యాన్ని ప్రారంభించారు. జాతి మొత్తాన్ని కూడా ప్రచోదనం చేసి గొప్పదైనటువంటి చైతన్యం తీసుకురావడం కోసం అని చెప్పినని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి చేసేటువంటి దానివల్ల కొద్దిగా ఫలం వస్తుంది. జాతి మొత్తాన్ని కూడా ప్రచోదనం చేసి మంచి పని చేయిస్తే అది అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. అందుకనే మన్వారి స్మృతుల్ని మనం వ్యతిరేక దృష్టితో కాకుండా సద్భావంతో జాతి బాగుపడడం కోసం ఎలా చెప్పారు అనేటువంటి రీతిలో ఆలోచించి మనం వాటిని ఫాలో అవ్వాలి. కాబట్టి మీరందరూ కూడా చాలా పుణ్యాత్ములు. ఎంతో మీ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత ఈరోజు ఈ సన్నివేశంలో మీరందరూ పాల్గొనగలిగారు. అష్టమూర్తుల్లో ఒకడైనటువంటి సాక్షాత్ ఈశ్వరుడు అయినటువంటి ఆ యజమానిని మీరు ఈశ్వరాంశ కలిగినటువంటి ఆ యజమాని ఇక్కడ దర్శించగలిగారు. ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు, నేను, మనందరం కూడా తరించి సకల శుభములు పొందాలి అని చెప్పినని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సోదరులు వెంకటరామశర్మ గారికి నమస్కారం చేసుకుంటూ, ఆయన పెద్ద ప్రవచకులు, నేను పెద్ద ప్రవచకుడిని కాదు, అయినా ధైర్యం చేసి 2 మాటలు చెప్పాను. మా రామలింగ గణపతి గారికి నమస్కారం. స్వస్తి. ఈ జుజ్జూరులో తయారైనటువంటి వేద విద్వాంసులు మీ అందరికీ పరిచయమైన వ్యక్తి కాబట్టి ఆ మాట చెప్పాను, అంతకంటే లేదు. ఆయన చాలా మహోన్నతమైనటువంటి విషయాలు చెప్పారు. అందరూ కూడా వారు చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి అనేది ప్రధానంగా చేసుకుంటూ మనం వెళ్తే మనమందరం కూడా తరిస్తాం. అట్లాగే ఈ తర్వాత శనీహార ప్రస్థాపనము అంటారు. ఎంతటి కోటీశ్వరుడైనప్పటికీ కూడా ధనము, నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావాలి అని ఆయన మంత్రరూపకంగా ఇప్పుడు అడగబోతాడు. దాన్ని శనీహార ప్రస్థాపనము అంటారు. ఇక్కడ కనుక ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా మనం తరించడం కోసమే తప్ప ఆయనకేదో తక్కువ అవుతుందనో, ఇది ఆయనకి తక్కువైతే మనం ఇవ్వగలమని న్యాయంగా. కాబట్టి ఇవన్నీ ఇంకా చూడడానికి అట్లా కనిపించినా అది మాత్రం సత్యం కాదు. మనం తరించడం కోసము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆయన చంద్రమసి మభోగాయ భవ
బంగారం కావాలి నాకు, నేను యజ్ఞం మొదలుపెట్టాను, వస్త్రమసి మమ భోగాయ భవ, వస్త్రాలు కావాలి, అట్లాగే హయోసి మమ భోగాయ భవ, గుర్రాలు కావాలి, ఛాగోసి మమ భోగాయ భవ, మేకలు కావాలి, ఇట్లా ఇవన్నీ ఆవులు ఇవన్నీ కావాలి అని మంత్రరూపకంగా అడుగుతాడు. అడిగిందని కూడా మనకి చేతనైనంత ఇవాళ రోజున మనం ఒక గుర్రాన్నో లేకపోతే ఒక ఆవును కొనాలి అంటే, జాతి గల వస్తువులు మనం కొనాలి అంటే ఎంత అవుతుందో, ఎంతవరకు మనం భరించగలమా అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించుకోవచ్చు. కాబట్టి దాని ప్రత్యామ్నాయంగా మనకెంత ఇవాళ ద్రవ్య రూపంలో రూపాయల రూపంలో మనకి ప్రత్యక్షంగా కనబడితే ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు రూపాయలని మనం సమకూర్చుకుని దాని ద్వారా సంపాదించుకోవడానికి కుదురుతుంది. కాబట్టి అందరూ కూడా ద్రవ్యము అనేటటువంటిది ఒకటి మనం వితరణ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఒకళ్ళు ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ద్రవ్యమే కారణమవుతుంది. కాబట్టి అటువంటి ద్రవ్యాన్ని ఇప్పుడు ఈయన అర్థించబోతాడు. ముందు మన వెంకటరామశర్మ గారు వారి యొక్క వాగమృతాన్ని కూడా మనకు అందిస్తారు. ఆ తర్వాత ప్రక్రియ శనిహార ప్రస్థాపనమే. అందరూ కూడా దానికి సంబంధించి దానికి ఉద్యుక్తులయ్యి ఉండండి. వెంకటరామశర్మ గారు మాట్లాడతారు. సువర్చలాధిష్ఠితవామభాగం నిరస్తకందర్పసురూపదర్పం భానుప్రభం రాఘవకార్యదక్షం అస్మత్కులేశం హనుమంతమీడే. సభాయై నమః. వేదికను అలంకరించిన విద్వన్మూర్తులు, ఆహితాగ్నులు, వేద తల్లజులు, ఇటువంటి మహనీయులందరికీ నమస్కరిస్తూ, ఇప్పుడే మా సోదరతుల్యులు జగర్లపూడి వీరభద్ర శర్మ గారు యజ్ఞ ప్రాశస్త్యము, భగవంతుడిని మనం ఏమి కోరుకోవాలి, ఎట్లా చేయాలి అనేది సవివరంగా బోధించారు. ఇంకా అందుకని నేను ఆ విషయాల్లోకి పోకుండా కేవలం మా వంశము, ఈ జుజ్జూరుకి మాకు ఉన్నటువంటి అనుబంధం అనే 4 విషయాలు ప్రస్తావిస్తాను. మా మార్తివారి వంశం శ్రీవత్స గోత్రం. మా మూల పురుషులు దక్షిణామూర్తి సోమయాజులు గారు, వారి దగ్గర నుంచే మా వంశం ప్రారంభమైనట్టుగా మా రికార్డు ఉన్నది. మా పెదనాయనలు పెద్దతండ్రులు అందరూ కూడా ఇది మాకు తయారు చేసి ఇచ్చారు. మేము దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాం. దక్షిణామూర్తి సోమయాజులు గారు మాకు మూల పురుషులు. ఆయన కుమారుడు యజ్ఞనారాయణ గారు. అలా వరుసగా పరంపరగా వస్తూ ఉంటే సుమారు 10 తరాలు పైన అయింది ఇప్పటికీ. అప్పటి నుంచి మళ్ళీ యజ్ఞం చేయడానికి సాధ్యం కాలేదు. మా పెదనాయన గారు మారుతి వెంకటరాజేశ్వరావధానుల గారు క్రమాంత స్వాధ్యాయి, వారి బావమరిది గారైన వెంకటప్ప యజ్ఞనారాయణ ఘనపాఠి సోమయాజులు గారితో కలిసి వీరు ఉభయులు చెన్నైలో 2-3 సంవత్సరాలుండి ఈ సామవేదం, ఔద్గాత్రం అంతా కూడా అభ్యసించారు. సోమాంతమే కాదు, చైనాంతం, పౌండరీకాంతం అధ్యయనం చేసి వారు అనేక క్రతువుల్లో చక్కని ఔద్గాత్రాన్ని వినిపించారు. మా పెదనాయన గారి గొంతు చాలా అద్భుతంగా ఉండేది. ఆయన సామగానం చేస్తుంటే ఎవడూ కదలరు, అక్కడే ఉండిపోయేవాళ్ళు. అంత మధురమైనటువంటి గానం వారిది. మళ్ళీ వారితో పాటు నేర్చుకున్న వారి బావమరిది గారికి కూడా అంత గాత్ర సౌలభ్యం రాలేదు. అందుకనే ఆయన ఎక్కువగా చేసేవాడు కాదు. ఆయన ఎక్కువ ఆధ్వర ప్రకరణంలో ఉండేవారు. మళ్ళీ ఆయన పెద్ద కుమారుడు పెద్దంజి సోమయాజులు గారు అనేవాళ్ళం. ఆయన గానం మళ్ళీ మా పెదనాయన గారిలాగా వినసొంపుగా ఉండేది. ఆ రకంగా ఆయన కృష్ణ యజుర్వేదమే కాక సామవేదంలో ఈ భాగం అంతా అధ్యయనం చేసి అనేక క్రతువులు వారు నిర్వర్తించే ఆర్తుజ్యాలు చేసినటువంటి మహనీయుడు ఆయన. అయితే వారికే ఈ యజ్ఞం చేయాలనే సంకల్పం వారికి ఉన్నది. ఎందుకంటే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని. అందువల్ల ఆయన అర్హుడు చేయటానికి. అనుకున్న కొన్ని కారణాలు, కొంత అనారోగ్య కారణాలు, చివరిలో కుటుంబ పరిస్థితుల్లో ఆయనకు అది సాధ్యం కాలేదు. మరి న్యాయంగా ఆలోచిస్తే బావమరుదులంతా సమర్థులైన వాళ్ళు ఉన్నారు, చేయించవచ్చు. కానీ ఏమిటో అక్కడ వాళ్ళకు కూడా ఉండేటువంటి అభిప్రాయ భేదాలు, మరి ఏమిటో కారణాలు మనకు తెలియవు, కానీ జరగలేదు అది. అందువల్ల ఆయన మనస్సులో కోరిక ఉంది కానీ జరగలేదు. ఆ తర్వాత ఆయనకు బాగా
వార్ధక్యం వచ్చాక ఇంక చేసే ఓపిక లేక తన బాధ్యతను పెద్ద కుమారుడైనటువంటి మా అన్నయ్య గారికి నీవు చేయరా అబ్బాయి, నేను అనుకున్న యజ్ఞం నేను చేయలేకపోతున్నాను, నా తరఫున నువ్వు చేయరా అని వారు ఆదేశించారు. సరే మా అన్నగారు కూడా అలాగే అన్నారు, కానీ ఆయన కూడా కొంతకాలం సంక్షేపించారు, చూద్దాం ఏం చేయగలమా ఎట్లా చేయగలమా అని. కానీ ఆ యజ్ఞేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఆయనకు ఉండటం వల్ల మా అందరికీ గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ జుజ్జూరు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ మద్దూరు వెంకటేశ్వర యాదులు గారు, వారి పేరు చెప్పాలంటే నాకు సగమే గుర్తుంది. నేను 1990 వరకు విజయవాడలో ఉన్నా, అప్పటి వరకు మాత్రం ఆయన పేరు నాకు గుర్తుంది. ఆ తర్వాత వారు చేసిన క్రతువుల వల్ల వచ్చిన పేరు 2-3 సార్లు విన్నా కూడా నా మస్తిష్కంలోకి ఎక్కలేదు. వెంకటేశ్వర మహాగ్నిజోఢ పౌండరీకాత్యగ్నిష్టోమకాఠకోక్ష షోడశరాత్ర అప్తోర్యామ ఆప్తవాజపేయ బృహస్పతి సవన త్రిసహస్రాగ్ని సమూఢ పౌండరీక, అంతవరకే నాకు వచ్చు. ఆ తర్వాత చాలా క్రతువులు చేశారు, ఆ పేరు నాకు తెలియదు. అటువంటి మహోన్నతమైనటువంటి యాదులు గారు మా అన్నయ్య గారి యందు చాలా వాత్సల్యంగా ఉండేవారు. అలాగే యాదులు గారి యందు మా అన్నగారు కూడా పితృవతు భక్తితో సేవిస్తూ ఉండేవారు. సుమారుగా ఓ 30-40 సంవత్సరాల పాటు వారిద్దరికీ అటువంటి శిష్య వాత్సల్యము పుత్రవాత్సల్యము ఈ రెండు కూడా ఉండేవి. ఆ రకంగా ఉంటూ ఉండగా నువ్వు చేయరా యజ్ఞం పెద్దబ్బాయి నీకెందుకు అని చెప్పి యాదులు గారు స్వయంగా అనటం నేను కూడా విన్నాను చాలాసార్లు. సరే మా ప్రారంభమో ఏమో మరి వారు ఉండగా ఇది జరగలేదు, కానీ ఆత్మా వైపు త్రణామా సజీవ శరదశతం అన్నట్టుగా యాదులు గారి కుమారులైనటువంటి ఈ యాదులు గారి సమక్షంలో ఆధ్వర్యంలో నీకెందుకు అబ్బాయి నేను జయిస్తాను అనేటువంటి ఒక ఆలంబన మాకు కొండంత అండగా నిలబడింది. ఆ కొండంత అండే ఈ రోజున ఇంత కార్యక్రమం జరగడానికి సాధనభూతం అయింది. దీనికి ప్రచోదనం మా బావగారు అయినటువంటి చాన్ల గారి కుమారుడు హవిర్యాజి గారు, రామలింగ ఘనపాఠి గారు. వారు వీరు ఇద్దరు కూడా సతీర్థులు, ఒకేసారి పరీక్షించామయ్యా అని చెప్పారు నాకు యాదులు గారు. వారిద్దరికీ మైత్రి, మాకు బాల్యం నుంచి ఉండే స్నేహం చిన్నప్పటి నుంచి కూడా మేమంతా ఎరుగుం కాబట్టి ఈ మైత్రి బంధం చేత వీరిద్దరి సహకారంతో మా అన్నగారు గత 4-5 మాసాల క్రితం అగ్నియాధానం చేయడం, వైశ్వదేవపూర్వకంగా అగ్నియాధానం చేయడం, అప్పుడు కూడా నేను జుజ్జూరు వచ్చి వెళ్ళాను. ఆ తర్వాత ప్రతి పక్షానికి చేసేటువంటి ఇష్టులు ఏ రకంగా ఇబ్బంది లేకుండా వారు ఉభయులు ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఏమీ విఘ్నం లేకుండా ఇప్పటి వరకు నెరవేర్చారు. అంతేకాక ఈ సోమయాగానికి కూడా నీకెందుకు మేము ఉన్నాంలే అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో అన్నగారికి కొంచెం ఆరోగ్యం తగ్గి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మనస్సులో దృఢమైనటువంటి యజ్ఞ సంకల్పం అనే దీక్ష ఉండటం చేత ఆ యజ్ఞేశ్వర అనుగ్రహము మా పెదనాయన గారు అయినటువంటి మార్తి వెంకటరాజేశ్వరావధానుల గారి యొక్క ఆశీస్సుల చేత ఇటువంటి మిత్రుల సహకారంతో ఈ యజ్ఞం అనేటువంటిది సంపన్నమవుతోంది. ఈరోజు ప్రథమ దివసంలో పొద్దున ప్రాతకాలంలో దీక్షణీయేష్టి వగైరాలు జరిగినాయి. ఈ పూట శనిహారము అనే దాన్ని కూడా చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైన క్రతువును మా వంశంలో చాలా కాలం తర్వాత మేం చూస్తుండగా ఇప్పుడు ఆచరించడం అనేది మా జన్మ చరితార్థం అని మేము భావిస్తున్నాం. మా సోదరులు అందరం కూడా సోదరీమణులు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నాం. ఆ యజ్ఞేశ్వరుడు ఈ యజమానికి అద్భుతమైన శక్తియుక్తులు ఉత్సాహాన్ని ఇచ్చి తదుపరి జరగవలసిన కార్యక్రమాలు వర్ష పశువులు చాతుర్మాస్యలు ఇంకా ఇటువంటి క్రతువులు కూడా అన్నీ వీరి సహకారంతో యథావిధి జరగాలి, ఆ యజ్ఞేశ్వరుడు జరిపించుకోవాలి, అటువంటి అనుగ్రహాన్ని మాకు కల్పించాలి అని నేను మనస్ఫూర్తిగా యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. బావగారు ఒక 2 నిమిషాలు మీరు కూడా మాట్లాడండి. చివరి రోజు ఎట్లాగో ఉంది అది. సరే మనకి కాలం కూడా అయింది కాబట్టి
ఏ కాలంలో ఆ పని చేయాలి కాబట్టి పైకి పెడదాం. ఓం ఋతేషు నక్షత్రేషు యా పశూనా వృషభే చెప్పండి. మెల్లగా తెచ్చి ఎట్లా వెళ్ళారో ఏం చేస్తున్నావు? నువ్వు మార్చి దహోతుంది నువ్వు మార్చి దహోతుంది కదరా. దహోతుడు అంటే ఏంటి? మనోడే. మరి పెద్ద మనోడు ఏం చేస్తున్నావు? తెలియదంటే మైక్ కాదు నాన్న, మీ మామయ్య ఫోన్